సంక్రాంతి వచ్చిందంటే ఆడపిల్లలకి అమ్మగారింటికి ఎప్పుడు వెళ్తామా, ఏం వండించుకొని తెచ్చుకుంటామా అని ఎదురు చూస్తారు. అలాగా ఒక వదిన ఒక ఆడపడుచుకి ఇవ్వడానికి నాకు ఈరోజు ఈ రవ్వ లడ్డూలు ఆర్డర్ పెట్టారు. ఆ వదిన మరదల్ని ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఎప్పుడూ ఉండి మాకు ఇలాగా ఆర్డర్లు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు రవ్వ లడ్డు తయారు చేయడం విధానాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రవ్వ లడ్డు తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను ముందు ఇప్పుడు గోధుమ రవ్వ నెయ్యి వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ 1 స్పూను గీ యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 కొబ్బరికాయలు, 2 కేజీలకి 2 కొబ్బరికాయలు తీసుకొని కోర్ చేసుకున్నాను, మిక్సీ కొట్టేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇది వేయించుకున్న నూక, ఇది 2 కేజీలు వేయించుకున్న నూక, దానికి సరిపడా 2 కేజీలు పంచదార, ఇది 150 గ్రాముల డ్రై ఫ్రూట్ అన్నీ కూడా మిక్స్ చేసి నెయ్యిలో వేపుకున్నది. ఇది 2 కొబ్బరికాయలు తురుము చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది 150 గ్రాముల నెయ్యి. ఇది నేను ఇంట్లోనే రెడీ చేసుకొని ఉంచుకున్న యాలకుల పొడి మిశ్రమం. ఇది మిశ్రమం. నేను బయట ఏవి కొన్ను, నెయ్యి కూడా నా చేతి మీద నేను మిగడ తిప్పుకొని చేసుకున్న దాంట్లోనే హోమ్ మేడ్ అన్నీ నేను చేసుకున్నాను. గోధుమ నూకలు 2 కేజీలు గోధుమ నూకలు, 2 కేజీలు పంచదార, 2 కేజీలు పావు గోధుమ నూక, 2 కేజీలు పంచదార. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి, దానికి సపరేట్గా వేయించుకొని బాదం అంతా కచ్చాపిచ్చగా పలుకులు కొంచెం యాడ్ చేశాను. అంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, దానికోసము మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా అది టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం పల్లీలు వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. దాని గురించి ఒక 2 స్పూన్స్ లాగా వేసాను. అంతే, మిగతావన్నీ వేసాను. ఇప్పుడు యాలక్, నేను ఇందాక మిక్సీ చేసుకొని పెట్టుకున్న యాలక్ పొడి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. నేను ఇందాక కలిపింది కొంచెం పైదాకా వచ్చేసింది కదా గిన్నె, అందు గురించి మిగతా ఇంకా నెయ్యి వేసి కలపాలి. కొంచెం మీకు ఇందాక నేను చెప్పలేదు, అంటే బైండింగ్ కోసం అని చెప్పి నేను కొంచెం 1 గ్లాస్ మిల్క్ కూడా తీసుకున్నాను, ఆవు పాలు. ఇప్పుడు ముందుగా నెయ్యి వేసి మొత్తం ముందు కలుపుతాం. ఇప్పుడు కొద్దిగా పాలు మిక్స్ చేసుకుంటూ ఉండ రెడీ అవ్వడానికి మనం తయారు చేసుకోవాలి. ఇది ఉండ రెడీ అవ్వడానికి మనం షుగర్ వేసాం కదా, షుగర్ కూడా కొంచెం ఈ పాలతో కొంచెం కరిగి ఉండకి మనకి సహకరిస్తుంది. అప్పుడు బాగుంటుంది, బాగా బైండింగ్ అయ్యి లడ్డు ఎలాగంటే రవ్వ లడ్డు నీట్గా అందంగా ఉంటుంది. ఇందాక మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఇంకా ఉన్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కూడా నేను వేసేసుకుంటున్నాను. మొత్తం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకున్నాను, మొత్తం అంతా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు లడ్డూకి చేసుకోవడానికి తయారు చేసేసుకోవాలి. మనకి మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని లడ్డు చేసుకుంటాం. ఇది ఈ విధంగా
లడ్డు చేస్తాం. ఈ మనం వేసినవన్నీ ఉండడం వల్ల మనకి మంచి అరోమా వస్తుంది. అసలు తింటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు తిన్న తర్వాత ఎవరైతే వీళ్ళు తీసుకున్నారో వాళ్ళ కామెంట్స్ కూడా వస్తే మీకు పెడతాం మేము. ఫైనల్గా మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయండి. ఇంకా టేస్ట్ చేసి చెప్పడమే.